నీకోసమే తయారు చేయించి తీసుకొచ్చారు రాధా. ఆ గాజులు వేసుకుని ఆ చీర కట్టుకుని పెళ్లి కూతురులా తయారైన పక్కన కూర్చుంటే ఈ లోకంలో నాకంటే అదృష్టమంతుడు ఎవరు ఉండరని అనుకున్నారు రాధా. కొంటాకి డబ్బు ఎలా వచ్చింది అనుకుంటున్నావు కదా? నాకు ఇవన్న 2 ఎకరాల పొలాన్ని ఆ చిన్న ఆచారాలకు తలగా పెట్టేశారు. ఆ డబ్బులతోనే మన పెళ్లికి కావాల్సిన సామాన్లని కొనుక్కొచ్చాను. కానీ రాధా, నా మురి మొక్కల చేసావు రాధా, మొక్కల చేసావు. నాకు పొరపాటు చేసావు గోపి. అసలు అయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నువ్వు ఎలా నమ్మావు? ఈ మాటలు అంటున్నది? అవును, అప్పుడు అన్నది నేనే. హాంతి అంతస్తు హోదా అందగాడైన కుమార్ బాబు నాకు కాబోయే భర్త. నువ్వేనా ఈ మాటలు అంటున్నది? రాధా, చిన్ననాటి నుండి మనం కలిసి తిరగటం, ఆడిన ఆటలు, పాడిన పాటలు, చేసుకున్న భాషలు, ఇవన్నీ కూడా ఆట పట్టించడం వేరా రాధా. అవును గోపి, అవన్నీ నేను నిన్ను కావాలని ఆట పట్టించాలని అలా మాట్లాడాను. అన్నీ అబద్ధాలే. అంటే మరి పెళ్లి చేసుకుంటాను అని పెళ్లి మూత పెట్టించడం కూడా ఆట పట్టించడం వేరా రాదా? అవును గోపి, అది కూడా అవన్నీ అబద్ధాలే. అంటే అసలు జీవితంతో ఆటలు ఆడుకుంటున్నావు రాదా? అప్పుడే ఆటలాడుకోవడం ఏంటి గోపి? అసలు అయినా నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎంత మోసం చేసావు రాదా, ఎంత మోసం చేసావు. ప్రేమంటే ఎంతో పవిత్రమైనదని నిన్ను పిచ్చిగా ప్రేమించిన పిచ్చివాడిని రాదా, పిచ్చివాడిని. గోపి, నువ్వు నా కోసమే బ్రతుకుతున్నావని, నేను లేకపోతే నువ్వు బ్రతకలేవు అని నిన్ను పిచ్చిగా ప్రేమించిన పిచ్చివాడిని రాదా, పిచ్చివాడిని. గోపి, అసలు నన్ను విసిగించకు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో గోపి. బతకనివ్వకూడదు. చంపై గోపి, నన్ను చంపై. నేను చేస్తే కానీ విడగడవదు. నన్ను చంపై గోపి. ఇలాంటి నీచురాలు చంపితే నాకేమొస్తుంది? లక్షల ఆస్తి కోసం, దర్జాగా బతకడం కోసం నీతిని వదిలేసిన ఇలాంటి నీతి మన దాని అందాన్ని చూసి నేను ప్రేమించినందుకు నాకు కళ్ళు ఉండటానికి వీల్లేదు. రోజుకొక ప్రియుడితో కులికే ఇలాంటి నీచురాలు మాకు చూస్తూ నేను బ్రతకలేను. నాది అనుకున్న వస్తువు పరాయి మగాళ్ళ పక్కన ఉంటే అది నేను చూస్తూ భరించలేను. అందుకే ఇలాంటి పాపాత్రాలు మాకు నేను చూడకుండా ఉండాలి అంటే నాకు ఈ కళ్ళు ఉండడానికి గోపి, ఏ పాపించి దాని కోసం నీ కళ్ళు పొడుచుకున్నా గోపి. నా గుండెల్లో గుట్టుగా దాచుకున్న గువ్వే ఎగిరిపోయినాక నాకు కళ్ళు వింటేనే తాగపోతేనే నీ గుండెల గుడిని అపవిత్రం చేయకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను గోపి. లేదు, బంగారం పంజరం చేరుకోవాలని ఆశతో ఎగిరిపోయింది.
లేదు గోపి, లేదు. ఈ రాధ అలాంటిది కాదు, నిరుడు కట్టిన నిప్పు. కానీ చెడిపోయిన ఆడదాన్ని పెళ్లి చేసుకున్నా నిన్ను ఈ లోకలు కాకులై పొడిస్తారు. వాళ్ళందరి ముందు నువ్వు తల దించకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను గోపి. అవును గోపి, పవిత్రమైన నా శరీరాన్ని ఒకరు అనుభవించి నలిపేశాడు. అపవిత్రమైన నా శరీరాన్ని నీకు అందించలేక ఇలా చేశాను. నన్ను క్షమించు గోపి, నన్ను క్షమించు గోపి. నా కోసం నీ ప్రేమనే త్యాగం చేస్తున్నావా రాధా? ఆ మాత్రం త్యాగం నేను చెయ్యాలనుకున్నావా రాధా? చెయ్యలేననుకున్నావా? గోపి, ఒకవేళ నేను చెడిపోయానని తెలిసిన నా మెళ్ళలో నువ్వు 3 ముళ్ళు వేసేవాడివా? ఈ సమాజంలో చెడిపోయిన ఆడదాన్ని చేసుకున్నవాడు అంటుంటే విని తట్టుకునేవాడివా? ఇదే మాట ఒక్క క్షణం ముందు చెప్పి ఉంటే నీ మెళ్ళ తప్పకుండా 3 ముళ్ళు వేసేవాడిని రాధా. కానీ ఇప్పుడు ఆ పని చెయ్యలేను రాధా, చెయ్యలేను. ఎందుకంటే నేను కళ్ళు లేని గుడ్డివాణ్ణి. ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు అన్యాయం చేసిన వాడిని అవుతారా తప్ప నీకు న్యాయం చేసిన వాడిని కాలేను రాధా, కాలేను. ఎంతకు నీకు అన్యాయం చేసిన ఆ నీచుడు ఎవరు రాధా? కుమార్ బాబు. కుమార్ బాబా అతను చాలా మంచోడే. ఇలాంటి పొరపాటు పని ఎలా చేశాడబ్బా? తను చేసిన పొరపాటుకి పశ్చాత్తాపంతో అతను నన్ను భార్యగా చేసుకుంటాడని చెప్పి వెళ్ళిపోయాడు గోపి, వెళ్ళిపోయాడు. పోనీలే రాధా, నువ్వైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటే నాకు అదే 10,000 రాధా, 10,000. అయ్యో, చుట్టుపక్కల ఎవరూ లేరు గోపి. గోపి, ఎవరైనా ఉంటే బాగుండు గోపి. ఏంటిది గోపికి ఏం జరిగింది? ఈ రక్తం ఏంటి గోపి? సరే బాబా, ముందు పట్నం వెళ్ళి గోపిని హాస్పిటల్లో జాయిన్ చేద్దాం పద. గోపి నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. లేదు బాబా, నేను కూడా మీతో పాటు వస్తాను. పర్వాలేదు, గోపికి ఏం కాదు, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తీసుకువెళ్తాను.